ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ ఓం నమో భగవతే రుద్రాయ నమః. నమస్తే. ఇక్కడ జ్యోతిష్యం గురించి చాలా విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే దీంట్లో నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఎలాగంటే పెద్ద పెద్ద పూజలు, హోమాలు, జెమ్ స్టోన్స్, న్యూమరాలజీ, మీ పేర్లు చేంజెస్ చేసుకోండి అని చెబుతారు. కొంతమంది వచ్చేసి మీ న్యూమరాలజికల్గా ఈ మొబైల్ నెంబర్ తీసుకొని చెప్తారు. ఇవన్నీ అబద్ధాలు. నిజమైన జ్యోతిష్యంలో నా ఒక ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే ఇది నిజమైన జ్యోతిష్యం ఉందా లేదా అని ఒక డౌట్ నాకు ఎప్పుడూ ఉండేది. సో దానికి సంబంధించినట్టు నేను చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఇంట్లో చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. జ్యోతిష్యం అనేది అంత ఈజీ అనేది ఒక సబ్జెక్ట్ కాదు. ఇంట్లో ఏంటంటే కేవలం కాస్ట్లీ పూజలు చెప్పి డబ్బు సంపాదించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, కానీ నిజంగా మన లైఫ్లో జరిగిన విషయాలు చెప్పేవాళ్ళు ఇంకేరు. సో అలా చెప్పాలంటే అది కష్టమైన విషయం ఏమీ కాదు. ఇప్పుడు బృహత్ జాతకం తీసుకోండి, బృహత్ పరాశర వరశాస్త్రం తీసుకోవచ్చు, సారావళి తీసుకోవచ్చు, మనసార అంటే ఇది వాస్తుకు సంబంధించినట్టు. ఇలాంటి కొన్ని గ్రంథాలు మీరు చూసినప్పుడు దాన్ని చాలా క్లియర్గా చెప్పారు ఎలా ప్రెడిక్షన్స్ ఇవ్వాలి ఏమి. సో అలా ప్రెడిక్షన్స్ ఇస్తే ఖచ్చితంగా లైఫ్లో జరిగే విషయాలు మనం చెప్పచ్చు, జరిగిన విషయాలు కూడా చెప్పచ్చు. సో నా రీసెర్చ్ అక్కడే ఉంది. నేను ఎక్కువ వేదిక ఆస్ట్రాలజీ, జెమిని, నాడీ జ్యోతిషము, నాడీ పామిస్ట్రీ, అలాగే వాస్తు, దాంట్లో కూడా వేదిక వాస్తుని ఒకటి, తంత్ర వాస్తుని ఒకటి అవుతుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏం చూసొచ్చేది అరచేతిలో ఉన్న రేఖలు. అంటే ఇది వెస్టర్న్ పామిస్ట్రీ లాగా ఇక్కడ రేఖలు, హెడ్ లైన్, హార్ట్ లైన్ చెప్పడం కాదు. నిజమైన జ్యోతిషంలో మ్యాచ్ చేయాలి. జాతకము, ప్రశ్నశాస్త్రము, జన్మకున్నవి ప్రెడిక్షన్స్ ఇవ్వచ్చు ఖచ్చితంగా. సో ఇలా నా రీసెర్చ్ పెరిగి నేను ఇప్పుడు ఏంటంటే దాని గురించి ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకి ఒక నిజమైన జ్యోతిషం గురించి అవగాహన రావాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక నమ్మకం పోగొట్టుకుంటున్నారు చాలామంది. సో ఇక్కడ నా రీసెర్చ్ పెరిగింది. ఇక్కడ దీని గురించి నేను కన్సల్టేషన్ ఇస్తున్నాను. ఒక జాతకం చెప్పడానికి టైం పడుతుంది, కానీ గైడెన్స్ దొరుకుతుంది. సో ఇన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి సెప్టెంబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడదామండి. ఒక రాశి, ఎస్పెషల్లీ కర్కాటక రాశి అంటే శ్రీరాముడి జాతకంలోనే మనం చూస్తే శ్రీరాముడు ఒక రాశినే కర్కాటక రాశి. రీసెంట్గా గ్రేటెస్ట్ అస్ట్రాలజర్ ఇన్ ఇండియా ఏఎన్ రావు గారు ఒక శ్రీరాముడి జాతకం విశ్లేషించారు. దాంట్లో కూడా కర్కాటక రాశి వచ్చిన ఆ రాశిని చూడండి. శ్రీరాముడి లైఫ్ మనం చూస్తే ఎన్ని అప్స్ అండ్ డౌన్స్, ఇష్యూస్, కష్టాలు, అపవాదాలు, ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం మనకు కనబడుతుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి అన్ని కష్టాలు ఉంటుంది అని మనం నెగిటివ్గా భావించకూడదు. వాళ్ళు విల్ పవర్ కూడా ఉంటుంది. ఎమోషనల్ థింకింగ్ చంద్రుడికి సంబంధించిన విల్లు కాబట్టి ఆ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా ఎమోషనల్, చాలా ప్రేమించడము, చాలా ప్రేమ కోసం, ఎమోషన్స్ కోసం ఏదైనా త్యాగం చెప్పేట మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది. ఇది సైకలాజికల్గా చాలా పుట్టినప్పుడే వచ్చేస్తుంది అనమాట. మనలో ఒకటి ఏంటంటే అసలు ఈ జ్యోతిషం నిజమా, ఇవి అబద్ధాలు కదా, ఇవి మాట్లాడతాను. అలా కాదు. ఇది ఒక డిఎన్ఏ లాగా ఒక నేచర్ వాళ్ళు ఎక్కడ పెరిగినా కూడా అది వచ్చేస్తారు. ఇప్పుడు జనరల్గానే క్లాసిఫికేషన్ చేస్తారు పర్సనాలిటీ టైప్స్ని. అవన్నీ కూడా ఈ రాశియాల ప్రకారం రావడం చాలా క్లియర్గా కనబడుతుంది. నేను అబ్జర్వ్ కూడా చేశాను. ఇంకోటి ఫేమస్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతావు, సార్ ఇప్పుడు చేయలేని వాళ్ళకి జాతకం లేదా, భవిష్యత్తు లేదా అని. ఈ హాస్యాస్పదమైన ఒక ప్రశ్న ఏంటంటే చెయ్యి అనేది ఏంటి, మన భవిష్యత్తు గురించి కొన్ని రేఖలు ఫ్యూచర్ గురించి అవి ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి అని అర్థం. ఆ మనిషి చేయలేకపోతే వేరే మార్గంలో మన భవిష్యత్తు చూడొచ్చు, చేయలేకపోతే భవిష్యత్తు లేదు అనేది చాలా ఒక బాలిష్యమైన ప్రశ్న. ఇప్పుడు ఇంకో విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు లేదనుకుంటే దానికి ఐడెంటిటీ లేదని కాదు, వేరే మార్గంలో మనం ఐడెంటిటీని చూడాలి. సో ఇంత సింపుల్ అన్నట్టు అది. దీనికి మనము కొంతమంది పెద్ద ప్రశ్నలాగా దీన్ని అడుక్కుంటారు. ఓకే, కర్కాటక రాశి ఎమోషనల్ కాబట్టి రాశిలోనే శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పెళ్ళికి మంచి ప్రపోజల్ వచ్చే అవకాశం ఉంటుంది. పెళ్ళికి సంబంధించినట్టు ఎవరైనా చాలా దాంట్లో ఇంపార్టెంట్గా ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏదైనా ఒక న్యూస్కి ఇప్పుడు ఒక సంబంధం చూసుకొని వచ్చారు, అక్కడి నుంచి ఒక రెస్పాన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బికాజ్ వీనస్ ఈజ్ ద 11th లార్డ్ ఫర్ ద కర్కాటక సైన్. సో ఇది క్లియర్గా ఉందన్నమాట.
ఈ 7th హౌస్ లార్డ్ 7th హౌస్ని చూడడం వల్ల చాలా ఈ పెళ్ళికి సంబంధించినట్టు మనకి ఏమవుతుందంటే మంచి సంబంధం వచ్చేట అవకాశాలు వచ్చేట ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ కర్కాటక రాశి వాడి. ఇంకొక విషయం ఏంటి, సెకండ్ హౌస్ని ఈ ఉత్తరకాలామృతం, ఇప్పుడు ఉత్తరకాలామృతం అనే ఒక పుస్తకం, అది పుస్తకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. కారకత్వంలో వచ్చే సెకండ్ హౌస్కి వచ్చేసి ఇల్లుకి సంబంధించినట్టు, కళ్ళుకి సంబంధించినట్టు, కళ్ళు అంటే ఐస్ రిలేటెడ్ సంబంధించినట్టు ఎన్నో విషయాలకి కారకత్వం సెకండ్ హౌస్ ఉంది. ఇప్పుడు సూర్యుడు, బుధుడు, కేతు ఇన్ని గ్రహాలు అక్కడ ఉండడం వల్ల ఖచ్చితంగా ఐస్ రిలేటెడ్ ఇష్యూస్ కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలలో కనబడించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎస్పెషలీ రైట్ ఐ రిలేటెడ్. రెండోది కుటుంబ స్థానం ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయి. చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, మరి ఒక కర్కాటక రాశిలో పుట్టిన పిల్లలకి జన్మకుండిలో సెకండ్ హౌస్ అఫ్లిక్ట్ అయింటే ఎడ్యుకేషన్లో కొంచెం స్లో అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. అలానేసి మనం ఆ రాశిలో పుట్టిన వాళ్ళు అందరికీ సమస్యలు ఉంటాయని కాదు, ఒక ఇండివిజువల్ హారోస్కోప్ చూస్తేనే మనకు అంతా తెలుస్తుంది. కానీ ఇక్కడ జనరల్గా చెప్పడం ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయన్నమాట. నమస్తే. చాలామంది ఏమనుకుంటున్నారంటే 5 నిమిషాలు 2 నిమిషాలు ప్రిడిక్షన్స్ ఇవ్వచ్చు అనుకుంటారు. అలా ఇంటింటికి ఒక జ్యోతిష్యుడు ఉంటాడు. ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే అందరూ వీడియోస్ చేస్తున్నారు. జ్యోతిష్యుడు నీ పాస్ట్ లైఫ్లో జరిగిన కొన్ని విషయాన్ని చెప్పాలి. వాడు పాస్ట్ లైఫ్లో జరిగిన విషయాలు చెప్పాలి అంటే అవి ఈవెంట్స్ చెప్పాలంటే మీ జాతకంని మీరు ఇచ్చిన టైం మీద లేదా చూసుకోవాలి. మీరు ఇచ్చిన బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా చూడాలి. ఆ బర్త్ టైం చూసి కరెక్ట్గా ఉంటే మీ పాస్ట్ ఈవెంట్స్ చెబుతాడు. పాస్ట్ ఈవెంట్ చెప్పిన మనిషి మీ ఫ్యూచర్ ఈవెంట్ కూడా చెబుతాడు. కానీ ఎంతోమంది పెద్ద పెద్ద పూజలు, హోమాలు, రుద్రాక్షలు, కాస్ట్లీ పూజలు చెబుతుంటారు. ఇవన్నీ జ్యోతిష్యంలో లేవు. జ్యోతిష్యంలో ఉన్నది ఏంటంటే దానాలు మరియు మంత్ర జపలు మాత్రమే. ఈ రెమెడీ మీకు నేను జ్యోతిష్పిస్తాడు. న్యూమరాలజీ రెమెడీస్ ఒక పేపర్లో మీకు కష్టం రాసి కాల్ చేయని చెప్పేట మ్యాజికల్ రెమెడీ ఏ జ్యోతిషుడు ఇవ్వడు. నిజమైన జ్యోతిషుడు మీ డెస్టినీని ఒప్పుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాడు. మీ యొక్క జాతకంని డీటెయిల్గా చూస్తాడు. నవాంశ, ఇప్పుడు పెళ్లి గురించి అడగడం ఏంటంటే లగ్న చార్టు, నవాంశ చార్టు, సప్తాంశ చార్టు, ట్రాన్సిట్, అష్టక వర్గము, ప్రశ్న చార్టు, తర్వాత అరచే అన్నీ కంబైన్ చేసి ప్రెడిక్షన్స్ ఇవ్వాలి. టైం పడుతుంది. ఆ రెస్పెక్ట్ మీరు కూడా ఇవ్వాలి. అస్ట్రాలజీ అంత టైం ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి. ఖచ్చితంగా అప్పుడు ప్రెడిక్షన్ నిజమవుతాయి. సో ఇది నా ఉద్దేశం అనమాట. దీని మీద రీసెర్చ్ నడుస్తుంది. ఇలాంటి హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఎంతోమంది. సో మీ జాతకం అలా చూపించుకోవాలంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే.